ఆల్రైట్, కొన్ని ఇప్పుడు ఎక్స్క్లూజివ్ పిక్చర్స్ నేను మీకు చూపిస్తాను. వాళ్ళు సుందర దృశ్యాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు వీటిని. ఎందుకంటే ఖచ్చితంగా మనం చేసిన టెర్రర్కి అటాక్స్కి ప్రతిదాడిగా చేసిన దృశ్యాలు ఇవి. ముజఫరాబాద్లో టెర్రర్ క్యాంప్ మీద జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు తెల్లవారిన తర్వాత ఎలా ఉన్నాయో చూడొచ్చు. పిన్ పాయింట్ చేసి కొట్టాము. సో మొత్తం ఆ డెన్లన్నీ కూడా ఇప్పుడు సర్వనాశనం అయిపోయి ధ్వంసం అయిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో తెల్లవారిన తర్వాత ఒక్కొక్కటిగా దృశ్యాలు మనకి బయటకు వస్తున్నాయి. రాత్రి వెలుగులు చిమ్మిన దృశ్యాలు వస్తే ఇప్పుడు ఇలాంటి శకలాల దృశ్యాలను చూస్తున్నాం. ఇవన్నీ కూడా టెర్రర్ క్యాంపులే. ఎగ్జాక్ట్గా పక్కన సివిలియన్స్ ఉన్నారు, చూడొచ్చు మీరు. పైన నుంచుని అక్కడ ఆ మేడ మీద నుంచి చూస్తున్నారు, పారాపెట్ మీద నుంచి. సో ఎంత పిన్ పాయింట్గా మిగిలిన వాటికి దేనికి ఏ ఇబ్బంది లేకుండా ఎంత పిన్ పాయింట్గా ఎగ్జాక్ట్గా మనం అటాక్ చేశామో ఈ దృశ్యాలు చెప్తున్నాయి. సో టెర్రర్ క్యాంప్స్ ఎక్కడెక్కడ, టెర్రర్ డెన్స్ ఎక్కడ ఉన్నాయా? ముజఫరాబాద్ అనేది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుంది. ఇది ముజఫరాబాద్లోది. ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన టెర్రర్ హెడ్ క్వార్టర్. ఇది మీరు చూస్తున్నది ఏదో సాదా సీదా కాదు. వెల్కమ్ టు సప్తగిరి NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. వాళ్ళ హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ జరిపిన మెరుపు దాడుల్లో వాళ్ళ స్థావరాలన్నీ ఎలా నేలమట్టమైపోయాయో మనకి కనిపిస్తున్నాయి.